ఎడారిలో సెలయేర్లు మార్చి 25వ తారీఖు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలను కదా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. ఆశలు అడుగంటిన సమయాల్లో విశ్వాసం, నిస్పృహ ఆవరించిన రోజులు ఎన్నో బైబిల్లో ఉదహరించబడినాయి. చాలా మట్టుకు బైబిల్లోని వర్ణనలు ఇవే, దానిలోని కీర్తనలో భాగం ఇదే. ప్రమాదాలు ఇలాంటి రోజుల గురించే ఎన్నో సత్యాలు వెలికి రావడానికి కారణాలు ఇలాంటి సమయాలే. ఇరుకుల్లోనే వెలుగు నిండిన విశాలత వెలిసింది. మనిషికి జ్ఞాన బోధ చేయటానికి ఇవి దేవుడు కల్పించుకున్న అవకాశాలేమో అనిపిస్తుంది. 107వ కీర్తనలో పాత నిబంధన కాలంలో ఒకసారి ఇశ్రాయేలీలు చేసిన ఉత్సాహగానం రాయబడింది. ఆపదలో చిక్కుకుని వాళ్ళు సొమ్మసిల్లినప్పుడు దేవుడు తన మహిమను చూపడానికి మార్గం సరళమయ్యేది. ఎక్కడ చూసినా ఇవే కథలు. ప్రజలు నిస్సహాయులై దిక్కుతోచక ఉన్న సమయంలో దేవుని శక్తి తన పనిని మొదలుపెట్టింది. జవసత్వాలు ఉడిగిపోయి మృతతుల్యులైన ముసలి జంటకి ఎలాంటి వాగ్దానమో చూడండి. నీ సంతానం ఆకాశంలో చుక్కల్లాగాను సముద్రం ఒడ్డుననున్న ఇసుక రేణువుల్లాగాను అవుతుంది. ఎర్ర సముద్రం దగ్గర ఇశ్రాయేలీల రక్షణ యోర్దాను నదిలో యాజకుల కాళ్ళు మునిగిన తర్వాత నది దేవుని మందసానికి దారి ఇచ్చిన వైనాలను మరోసారి చదవండి. కష్టాలతో కృంగిపోయి ఏం చెయ్యాలో తెలియని స్థితిలో ఆశ, యెహోషాపాతు, హిజ్కియాలు చేసిన ప్రార్థనలను మరోసారి ధ్యానించండి. నెహెమ్యా, దానియేలు, హబక్కూకు, హోషేయల చరిత్ర నెమరు వేయండి. గెత్సెమనే తోటలోని ఆ చీకటి రాత్రిలో సంచరించబడింది. అరిమతయి యోసేపుకి చెందిన తోటలోని ఆ సమాధి చెంత కాసేపు నిలుచుండి ఆదిమ సంఘాల్లోని ఉజ్జీవాన్ని తరచి చూడండి. వాళ్ళ కష్టకాలాల గురించి అపోస్తలుల్ని అడగండి. నిరాశతో చతికిలబడటం కంటే తెగింపు, గుండె నిబ్బరం ఉత్తమం. విశ్వాసం మన నిస్పృహలో ఒక భాగం ఎప్పటికీ కాదు. నిరాశలో మనల్ని ఆదరించి సమస్యలను పరిష్కరించడమే దాని పని. బబులోనుకి చెరపట్టబడిన 3 యూదా కుర్రవాళ్ళు ఇలాంటి తెగింపు విశ్వాసానికి తగిన ఉదాహరణలుగా కనిపిస్తున్నారు. అది ఎటు తోచని పరిస్థితి అయినా వాళ్ళు నిబ్బరంగా రాజుకి జవాబిచ్చారు. మేము కొలిచే మా దేవుడు ఈ మండే అగ్నిగుండం నుండి మమ్మలను కాపాడగల సమర్థుడు. నీ చేతిలో నుండి మమ్మల్ని తప్పిస్తాడు. ఒకవేళ ఆయన అలా చేయకపోయినా ఇది మాత్రం గుర్తుంచుకో, నీ దేవతలకి గాని నువ్వు నిలువ పెట్టించిన ఈ బంగారు ప్రతిమకు గాని మేము సాష్టాంగ పడము. ఒకవేళ ఆయన అలా చేయకపోయినా అనడం ఎంత బాగుంది. ఈ భాగం నాకు ఎంతో నచ్చింది. గెత్సెమనే గురించి కాస్త ధ్యానిద్దాం. అయినను నీ చిత్తమే సిద్ధించునుగాక అన్న ప్రార్థనను గుర్తు తెచ్చుకోండి. సాధ్యమైతే అయినను మన ప్రభు అంతరంగములో చిమ్మ చీకటి. విధేయత అంటే ఏమిటో తెలుసా? రక్తం కారేంత వరకు శ్రమ. పాతాళ కూపంలో దిగినంత చీకటి ఎదురైనా ప్రభువా నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్తమే కానిమ్ము అనగలగడం. కష్టకాలంలో నిబ్బరాన్ని ఇచ్చే విశ్వాస గీతాన్ని ఆలపించండి. చెరసాల గోడల్లాగా ఆపదలు, ఆటంకాలు అడ్డుపడితే చేయగలిగినంత చేసి నేను చేతకానిది నీకు వదిలేను. అవరోధం పెరిగి అవకాశం తరిగి
ఆవేదన వలలో నేను అల్లాడుతూ ఉంటే అసహ్యతతో ఓ చిన్న ఆశా దీపం అనుగ్రహింప వస్తావని చూస్తోంది నీ కోసం. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.